యశ్వంత్ ఇది చూడు, ఆషాఢన్కి ఆఫర్ పెట్టారు. నా ఫ్రెండ్ సీత ఉంది కదా, వాళ్ళ ఆయన 20,000 పెట్టి షాపింగ్ చేయించాడంట. మనం కూడా షాపింగ్ చేద్దాం యశ్వంత్. ఈ మంత్ కొంచెం టైట్గా ఉంది. నెక్స్ట్ మంత్ వెళ్దామా? నెక్స్ట్ మంత్ మనం కొనుక్కునే వరకు ఆఫర్స్ ఉండొద్దు. అయినా నేను ఎప్పుడు ఏది అడిగినా ఇలానే చేస్తావు. ఛీ, అది కాదు. హేమా హేమా హే హాయ్ హేమా, నువ్వేంటిక్కడ? హాయ్. నేను మా హస్బెండ్తో షాపింగ్కి వచ్చాను. అదేంటి ఆషాఢం వదిలేసి ఇప్పుడు షాపింగ్కి వచ్చావు? అందరికీ కొనుక్కునే స్తోమత ఉండదు కదా సంగీత. అంటే అప్పుడు యశ్వంత్ కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాం. మా ఆయన మాత్రం చాలా కొనిచ్చాడు. అసలు మాతో పాటు మా చుట్టాలందరికీ కొనేసాం తెలుసా. నాకు చాలా బంగారం కూడా ఇప్పించాడు. నువ్వు చాలా లక్కీనే. ఇదేం చూసావు, నా బర్త్డేకి షాపే కొనిచ్చాడు మా ఆయన. నాకు ఒక డైమండ్ నెక్లెస్ కూడా కొనిచ్చాడు, చూస్తావా? ఏయ్, మళ్ళీ ఆ నక్లీస్ పోగొట్టావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి జాగ్రత్తగా ఉండమని చెప్పి. అసలు నీలాంటి దానికి అలాంటి కాస్ట్లీ వస్తువులు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. నీకెలా తెలుస్తుందే? నీ ఫ్యామిలీకి ఎలా తెలుస్తుంది ఈ విలువ? ఇంటికి పదా, ఆ నక్లీస్ దొరకలేదా అప్పుడు చెప్తాను నీకు. అదేంటి సంగీత అలా అరుస్తున్నాడు? కొంచెం కూడా ప్రేమ లేకుండా అలా మాట్లాడుతున్నాడేంటి? ఆయన అంతేనే, వస్తువులకే వాల్యూ ఇస్తాడు, మనుషులకు మాత్రం ఇవ్వడు. సర్లే, అరుస్తాడు. నేను వెళ్ళొస్తాను హేమా, బాయ్, కలుస్తాను. యశ్వంత్, చెప్పు హేమా. ఒక విషయం చెప్తా, కోపడకు నువ్వు. ఏమైందో చెప్పు. అంటే ఇందాక వంట చేస్తుంటే మిక్సీ కింద పడి విరిగిపోయింది. నీకేం కాలేదు కదా? ఊహుం. సర్లే, ఈ విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పక కానీ నెక్స్ట్ మంత్ ఈఎంఐలో కొత్త మిక్సీ కొనుక్కుందాం. నీకేం కోపం రాలేదా? నాకెందుకు కోపం వస్తుంది? నిజంగా? అయినా వస్తువు కోసం నీ పైన కోపడతానా పిచ్చిదానా? వెళ్ళు, పని చేసుకోపో. ఎవరు వాళ్ళు? నా కాలేజ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ చాలా రిచ్ అనుకుంటా. అన్నిట్లో కాదులే. అర్థం కాలేదు. ఏం లేదులే. ఎంతైనా మీ ఫ్రెండ్ చాలా లక్కీ, అంత రిచ్ హస్బెండ్ దొరికినందుకు. రిచ్ అయితే లక్కీ అయిపోతారా? అయినా మనీ కన్నా వాల్యుబుల్ హస్బెండ్ నువ్వు దొరికావు నాకు, అదే చాలు, నేనే లక్కీ. సర్లే పద.